నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి 'బిగ్ బాస్' షోకి 9థ్ సెషన్ ఏదైతే ఉందో మరి దీనికి మాధురి చాలా కాంట్రోవర్షియల్ గాను ఒక రకంగా కొంత హైప్ ఇచ్చారని చెప్పేసి ప్రేక్షకులంతా కూడా అనుకున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఆవిడ షో నుంచి బయటకైతే వచ్చేసారు. దువ్వాడ గారి బర్త్‌డే ఉన్న నేపథ్యంలోనే నేను బయటికెళ్ళిపోతున్నాను ఇష్టపూర్వకంగానే అని కూడా ఆవిడ ఒక అనౌన్స్‌మెంట్ కూడా ఇస్తూ వచ్చారు. సో దీనికి సంబంధించి యాక్చువల్‌గా బర్త్‌డే అది కాదు అని చెప్పేసి ఆ రోజు కాదు అని కొంత వెర్షన్ వినిపిస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్‌లోని కొన్ని వాడకూడని పదజాలాన్ని వాడుతూ కొంతమంది మీద ఆవిడ మాట్లాడడం జరిగింది. మరి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు? అసలు ఏంటి? ఏం జరిగింది? 'బిగ్ బాస్' షోకి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో మనకి రెగ్యులర్‌గా ఉన్న టాపిక్కే 'బిగ్ బాస్' షో 9థ్ సెషన్ దివ్యల మాధురి. సో ఆవిడ బయటకొచ్చేసారు. బర్త్‌డే సెలబ్రేషన్స్ హంగామాగా జరిగినాయి. మీరేం చెప్తారంటే ఆవిడ కొంత వల్గారిటీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయడం, కొన్ని వాడకూడని పదం వాడడం ఇట్లాంటివి చేశారు కొన్ని వచ్చినాక ఇంటర్వ్యూస్‌లోని. ఎంతవరకు అది ఏ వైపు దారి తీస్తుంది అని? యాహ్! అంటే 'దివ్యల మాధురి' గురించి గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో రకరకాల న్యూస్‌లు వైరల్ అవ్వడం చూస్తున్నాం. ముఖ్యంగా ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీతో 'బిగ్ బాస్' సీజన్ 9లోకి ఎంటర్ అయిన తర్వాత ఆమె ప్లస్ 6 మంది ఎంటర్ అయ్యారు. బట్ ఈమెకు వచ్చిన క్రేజ్ మిగతా వాళ్ళకి రాలేదు. దీనివల్ల 'బిగ్ బాస్'కి కూడా రేటింగ్, టీఆర్పీ రేటింగ్ అనేది బాగా పెరిగింది. నేను దాని మీద సపరేట్ టాపిక్ కూడా చేశాను. ఎంత పెరిగింది ఏంటి అవన్నీ చెప్పాను కూడా. సో అంటే 'బిగ్ బాస్' అనేది దాదాపు 100 కోట్ల ఖర్చు పెట్టే షో అనమాట. కనీసం ఒక 100 కోట్లు ఖర్చు అవుతుంది దానికి. సో దానికి 150 కోట్లు రెవెన్యూ కావాలి, టార్గెట్ అది. సో 150 కోట్లు ఎలా వస్తాయి? సో ఒకటి స్పాన్సర్షిప్, అడ్వర్టైజ్మెంట్లు, ఇలాగ తర్వాత దాని ప్రసార హక్కులు, ఇలాగా వీటి ద్వారా దాని డబ్బులు కలెక్ట్ చేయాలంటే ఈ స్పాన్సర్షిప్లు ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటే ఎక్కువ మంది చూడాలి, అంతే కదా. వాళ్ళ ప్రోడక్ట్కి ప్రేక్షకులను అమ్మడం అనేది టీవీ చేసే పని. వాళ్ళ ప్రోడక్ట్స్కి ప్రేక్షకుల్ని అమ్మాలంటే ఎక్కువ మంది చూడాలంటే ఏంటి, దాంట్లో చూసే విధంగా మసాలాలు ఉండాలి. ఒకప్పుడంటే చాలా సీనియర్స్, మంచి నటులు, నిజంగానే సెలబ్రిటీలను పెట్టేవాళ్ళు. ఆ తర్వాత సెలబ్రిటీలు దొరకడం తగ్గిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే డబ్బులకి బయట కూడా వాళ్ళు సెలబ్రిటీలు ఎంతకంటే ఎక్కువ సంపాదించుకుంటారు. దాని తర్వాత ఇది కాంట్రవర్షియల్ షోగా మారిపోయింది. ఇది బ్రోతల్ హౌస్ అని నారాయణ లాంటి వాళ్ళు మాట్లాడడం, కోర్టులకు పోవడం, ఇవన్నీ కొంత బ్యాడ్ నేమ్ అనేది జనరేట్ అయింది. దానివల్ల చాలా మంది ఏంటంటే ఎందుకు మనం 'బిగ్ బాస్'లో పోయి అనవసరంగా క్రౌడ్లో రకరకాల గేమ్స్ పెడతా, నీచంగా ఉంటుంది, ఇది ఎందుకు మనకు అవసరమా? ఆ డబ్బులు, పబ్లిసిటీ రెండే కదా, అది ఎట్లాగో బయట దొరుకుతుంది. సో పబ్లిసిటీ అవసరమైన వాళ్ళు, డబ్బులు అవసరమైన వాళ్ళు దాంట్లోకి పోయాల్సిన పరిస్థితి క్రియేట్ అయిపోయింది. దానివల్ల బాగా సెలబ్రిటీలు దాంట్లోకి వెళ్ళడం తగ్గిపోయింది. అందుకని వీళ్ళు కొత్త సామాన్యులు అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి సామాన్యులను పెట్టడం, వాళ్ళైతే డబ్బుల కోసం, పబ్లిసిటీ కోసం వస్తారు కాబట్టి పెట్టడం అనేది జరిగింది. నిజానికి అది ఒక రకం మంచిదే. సామాన్యులు కూడా కొంత సెలబ్రిటీలు దీంట్లోకి వస్తారు, ఆ రకంగా మంచిదే. కానీ దాని చుట్టూ మళ్ళీ నెగిటివిటీ పెరిగింది. దీనివల్ల షోకి వ్యూయర్షిప్ తగ్గింది. సో వ్యూయర్షిప్ పెరగాలంటే ఏం చేయాలి? కొంత కాంట్రవర్సీలు, బయట కాంట్రవర్సీ అయిన వాళ్ళని తీసుకోవాలి అన్న ఒక మెథడ్లోకి వాళ్ళు వెళ్ళారు. సో దీంట్లోకి ఈమె ఫిట్ అయింది. మాధురి కానీ, లేకపోతే పికిల్స్ రమ్య కానీ, వీళ్ళు ఫిట్ అయ్యారు. అంటే ఆల్రెడీ వాళ్ళు కాంట్రవర్సీ క్రియేట్ చేయగలిగారు వాళ్ళే. సో దాంట్లో నుంచి అలాంటి వాళ్ళని తీసుకోవడం మొదలుపెట్టారు. అలాగా ఇప్పుడున్న అందరికంటే కూడా కాంట్రవర్సీలో నెంబర్ 1లో ఉన్నది దివ్యల మాధురి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పాలిటిక్స్ కూడా మిక్స్ కావడం. ముఖ్యంగా అక్కడ ఏంటంటే పాలిటిక్స్లో ఆంధ్రప్రదేశ్లో ఏమంటే ఎవరన్నా ఒకరు అపోజిషన్లో ఉంటే వాళ్ళకి ఏదో ఒక మైనస్ దొరికితే వీళ్ళు మీడియా అని దాన్ని హైలైట్ చేసి వదులుతుంది. మామూలుగా ఒక సామెత ఉంటుంది, పబ్లిసిటీ ఈజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ ఓన్లీ, దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ బ్యాడ్ పబ్లిసిటీ అని. అంటే మన గురించి నెగిటివ్గా 100 మంది మాట్లాడినా మనం పాపులర్ అవుతాం. ఇప్పుడు మన వీడియోల కింద కూడా తిడతా కామెంట్లు చేస్తారు. దానివల్ల మనకి నష్టమేం జరగదు, వాళ్ళ టైం వేస్ట్ తప్ప. దానివల్ల యూట్యూబ్ కూడా ఇదేదో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారని దీని అల్గోరిథం దీన్ని పుష్ చేస్తుంది. సో కాబట్టి ఫైనల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. అలాగా మాధురి అనే ఆమె ఎవరికి తెలియదు. ఒకప్పుడు ఆమె ఏంటి, టెక్కలి, ఒక చిన్న టౌను,
అవును. ఆ టౌన్లో వాళ్ళ ఫాదర్ రియల్ ఎస్టేట్ ఉంటే అది చేసుకోవడం, భరతనాట్యం ఒక చిన్న స్కూల్ పెట్టడం, ఒక పెట్రోల్ బంకు పెట్టుకోవడం. ఇది బేసిక్. లక్షల మంది చేసే, కోట్ల మంది చేసే వ్యవహారాల్లో ఆమె ఒకటి. సో ఎప్పుడైతే ఆమె కొంతవరకు భరతనాట్యం దానివల్ల ఆ టౌన్లో కొంత ఎక్స్పోజర్ వచ్చిందో, ఈ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఏమనుకునిందంటే, మనం ఇతను గెలవాలంటే ప్రతి టౌన్లో కూడా కొంత ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకోవాలని. ఈమె ఇన్ఫ్లుయెన్సర్, ఈమె ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు అప్పటికి, ఇంకా అంత కాదు, లోకల్ ఇన్ఫ్లుయెన్సర్, ఆఫ్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆ టౌన్లో ఉంది కాబట్టి ఆమెకి కొంత ఆమెని రంగంలోకి తీసుకొస్తే బాగుంటుందని ఆమె అనుకునింది. అదే ఆమె కొంపం వస్తుందని ఆమెకు తెలియదు అప్పుడు ఆ నిర్ణయమే. సో ఆమె తీసుకొచ్చి ఈమెకి వైసీపీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పెట్టి ఆమె తీసుకొచ్చింది. ఆ క్రమంలో ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళిద్దరు వాణికి ఇతనికి మధ్య కొంత మామూలుగా భార్యాభర్తల మధ్య ఉండే ఘర్షణ రావడం, వీళ్ళిద్దరూ 2 ఏళ్ళు గ్యాప్ రావడం, ఇవన్నీ జరిగాయి. ఈ లోపల ఒక వ్యాక్యూమ్ ఉంది కదా, ఆ వ్యాక్యూమ్లో ఇతను ఇబ్బందులు పడుతుంటే ఆమె కూడా వాళ్ళ హస్బెండ్ అమెరికాలో ఉండడం, వాళ్ళ హస్బెండ్కి ఆమెకి మధ్య కూడా గ్యాప్ రావడం, ఆమెకు పిల్లలు పుట్టడం, అంటే భౌతిక పరిస్థితులు అంటారు, ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఇద్దరివి సూట్ అయ్యాయి. సో ఈ క్రమంలో ఆమె ఇతని క్యారింగ్గా ఫుడ్ అవన్నీ వండి పెట్టడం. ఎక్కువ మంది స్త్రీలు ఏంటంటే అదేదో అంటారు, దగ్గరదారి కడుపు, మగవాడి మనసుకు దగ్గరదారి కడుపు అని. సో అలాగా మనకి విజయ నిర్మల గురించి కూడా చెప్తాడు, కృష్ణకి ఆమె క్యారియర్లకు భోజనాలు తీసుకొచ్చి పెట్టి కృష్ణ అని పడేసింది అని చెప్తారు. సో ఏదేమైనా ఈమె కూడా ఆ మెథడ్లో మంచిగా ఇతనికి ఎలాంటి ఫుడ్ ఇష్టమో దాన్ని చేసి పెట్టడం. ఎందుకంటే భార్య రొటీన్ అయిపోయినాక వాళ్ళు అలాగే ఉండలేరు, క్యారింగ్గా ఉండలేరు, వాళ్ళ లైఫ్లో అనేక పనులు ఉంటాయి. సో ఆ రోల్ ఏం ప్లే చేయడం. ఇతను పైగా ఏంటంటే ఫ్రాయిడియన్ థియరీ ప్రకారం ఈడిపల్ కాంప్లెక్స్ అంటారు, ఈడిపల్ లేదా ఈడిపస్ కాంప్లెక్స్ ఏంటంటే, చిన్న అమ్మాయిలు పెద్ద అబ్బాయిలను లైక్ చేయడం, ఏజ్డ్ వాళ్ళని, చిన్న అబ్బాయిలు పెద్ద స్త్రీలను లైక్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్లో ఏంటంటే పెటర్నల్ అంటారు, అంటే ఒక పెటర్నల్ అఫెక్షన్ చిన్నప్పుడు ల్యాక్ ఉంటే అటువంటి అమ్మాయిలకి తనకంటే బాగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు క్యారింగ్గా ఉంటారు, బుజ్జి చిట్టి అని చూసుకొని క్యారింగ్గా చూసుకొని వీళ్ళకి అడిగింది కొని పెట్టడం దగ్గర నుంచి అన్ని చూసుకుంటారు కాబట్టి ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా ఉంటారు, ఒక ప్రొటెక్షన్ ఫీల్ అవుతారు, వాళ్ళ దగ్గర ఒక సేఫ్గా ఫీల్ అవుతారు. సో అటువంటివి ఏజ్ గ్యాప్ వీళ్ళకి దాదాపు 25-30 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది, ఆమెకి 34, తనకి 60 అంటున్నారు. సో ఏజ్ గ్యాప్ వల్ల కూడా ఈ సమీకరణాలన్నీ కలిసి వీళ్ళు దగ్గరయ్యారు. సో దీంతో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళని హైలైట్ చేశారు, వీళ్ళిద్దరు. ఆమె వాణి వాళ్ళ పెద్ద కూతురు హైందవి, వీళ్ళు కూడా అతని మీదకి వచ్చారు. ఇవన్నీ గందరగోళం అయ్యి ఇద్దరు పాపులర్ అయ్యారు. ఈమె కూడా ఏంటంటే ఈమెకి గట్టిగా మాట్లాడడం, అసెప్టివ్గా మాట్లాడడం, ధైర్యంగా తను చేసేదాన్ని ధైర్యంగా ఓపెన్గా చెప్పడం, ఆ లక్షణాలు ఈమెకు ఉన్నాయి. అది సహజంగానే అట్రాక్ట్ చేస్తాయి మీడియాని కూడా. అలాంటి వాళ్ళు మీడియాకి కావాలి, గట్టిగా ధైర్యంగా మాట్లాడే విమెన్ ఉంటే మీడియా వాళ్ళని బాగా ప్రమోట్ చేస్తుంది. సో అలాగా ఈమె ఇవాళ ఉన్న మీడియా ఈ అట్మాస్ఫియర్లో ఆమె ఫిట్ అయ్యేసరికి ఇంకా ఎక్స్పోజ్ వచ్చింది. సో ఆమె బిజినెస్ ఉమెన్ గాను, అటు రాజకీయాల్లోనూ ఇటు పర్సనల్ లైఫ్లో కూడా చాలా అసెప్టివ్గా ఉంది. ఎందుకంటే ఉమెన్కి అసెప్టివ్నెస్ రావడం అంత ఈజీ కాదు. ఇవాళ ఉన్న పేట్రియార్కల్ సొసైటీలో అసెప్టివ్గా ఉమెన్ ఉండలేకపోతున్నారు. భర్తలో కొడుకులో లేకపోతే తండ్రులు నీడ కిందనే ఇప్పటికి కూడా మెజారిటీ ఉమెన్ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఉమెన్ కూడా మగవాళ్ళ నీడల నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా ఎదిగే క్రమం కూడా మనకు కనబడుతుంది. దీని మీద ఈ మధ్యనే సౌరభ్ ముఖర్జీ, నందిని అనే ఇద్దరు ఒక బుక్లో కూడా మారుతున్న పరిస్థితుల్లో ఇండియన్ ఉమెన్ ఎలా అగ్రెసివ్గా ముందుకు వస్తున్నారు డీటెయిల్గా వాళ్ళు రీసెర్చ్ చేసి స్టడీ చేశారు. సో అందువల్ల ఇవాళ ఛాన్స్ ఉంది ఉమెన్కి, ఎవరైనా అగ్రెసివ్గా అసెప్టివ్గా ముందుకు వస్తే వాళ్ళకి బోలెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట. దాంట్లో కూడా ఏం ఫిట్ అయింది. సో దీని నుంచి బిగ్ బాస్కి కావాల్సిన లక్షణాలన్నీ ఈమెలో ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం. బిగ్ బాస్ రేటింగ్ అమాంతం పెరిగింది, ఇవన్నీ బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఆమె ఫిట్గా లేకపోయింది బిగ్ బాస్. ఆమె 35 days పరీక్షించి ఎవ్రీడే చూసి కోపంగా వచ్చిందని ఆయన దువ్వాడ చెప్పాడు. ఎందుకంటే ఇది ఇలా కాదు ఉండాల్సింది, నేను పోయి నేర్పిస్తానన్న మూడ్లోకి వచ్చింది. ఇక్కడే ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు అది మామూలుగా
ఎరిక్ ఫ్రామ్ థియరీ ఉంటుంది. ఐఆమ్ ఓకే, యు ఆర్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, ఐఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే అని 4 రకాల స్టేజ్లు చెప్పారు. అవును. ఎక్కువ మంది ఏ స్టేజ్లో ఉంటారంటే ఐఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అనే Yes. స్టేజ్లో మిగిలిపోతారు. అంటే నేను బాగున్నా సమాజం బాగాలేదు. అవును. ఈమె కూడా అదే పద్ధతిలో ఉంది. నేను రైట్, Perfect గా మీరంతా ఉన్నారు. రాంగ్ అన్న పోయిందే అలా పోయింది. అందువల్ల ఆమెకు అన్ని తప్పులుగా కనబడుతుంటాయి. సంబంధాలన్నీ కూడా బ్యాడ్ సంబంధాలు అనే దగ్గరికి వెళ్ళిపోయింది. సో పవన్, రీతు దీంట్లో వాళ్ళిద్దరిని తిట్టడం, అట్లాగే భరణికి ఇంకో ఆమె పేరు మర్చిపోయినా, వాళ్ళిద్దరి మధ్య తనుజ. తనుజ తండ్రి కూతుర్ల సంబంధం ఏంటిది, ఇక్కడికి వచ్చింది మనం గేమ్లో ఆడాలని కానీ మీరేం సంబంధం అని. మరోవైపు ఈమె రిలేషన్షిప్స్ బిల్డప్ చేయడం మొదలుపెట్టి, సో ఈ కాంటెక్స్ లో ఇప్పుడు ఆమెను ఎలిమినేట్ చేశారు. కానీ ఆమె నేనే వచ్చాను బయట, మా హస్బెండ్కి బర్త్డే అనే యాంగిల్లో బయటకు వచ్చాను, నన్ను ఎవడు ఎలిమినేట్ చేసే ధైర్యం నాకు అసలు ఆ కోటి గీటే తొక్కలో కోటి అనే దీంట్లో ఆమె కరెక్టే. ఆమెకి డబ్బులు ఉంది, పబ్లిసిటీ కూడా ఉంది, ఇది పెద్దగా అవసరం లేకపోవచ్చు ఆమెకి. ఆ యాంగిల్లో ఆమె మాట్లాడింది. అయితే ఇక్కడ ఏమంటే అతను ఒక మంచి ప్రశ్న అడిగాడు జర్నలిస్టు, నువ్వు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ని అన్హెల్తీ రిలేషన్షిప్ అన్నావు, పవన్ రీతు చౌదరిది, నీది దువ్వాడది హెల్తీ రిలేషన్షిప్ అని అడిగాడు. రైట్ క్వశ్చన్ అది. కాకపోతే ఒక పద్ధతిలో రాంగ్ క్వశ్చన్ కూడా. ఎలా రాంగ్ క్వశ్చన్ అంటే, వాట్ ఈజ్ హెల్తీ రిలేషన్షిప్ కి అన్హెల్తీ రిలేషన్ డెఫినేషన్ ఏదో కూడా చెప్పాలి అతను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, నా పని కాదు, నువ్వు కదా అన్నావు అన్హెల్తీ అన్నావు, అడిగాడు, మంచిదే. దానికి ఈమె కానీ మంచి ఆపర్చునిటీ ఈమెకి, ఏది అన్హెల్తీ రిలేషన్షిప్, ఏది హెల్తీ రిలేషన్షిప్ చెప్పాలి. అది చెప్పకుండా ఈమె బూతులు తిట్టడము, దూకుడిగా మాట్లాడడం అనేది ఈమెకి ఇంకా మెచ్యూరిటీ రాలేదు. ఎందుకంటే ఆయనే అన్నాడు, ఆమె కోపం ఎక్కువ, చెప్పే విషయం బాగానే ఉంటది కానీ చెప్పే పద్ధతి బాగాలేదు అని దువ్వాడ అన్నాడు. నాతో అది ఉండదు కానీ అందరితో ఆమె కోపం ఉంటుంది. నాగార్జున కూడా అదే గుర్తు చేశాడు. నిజానికి ఇట్లాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు మనిషిలో మార్పుకి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్తో డీల్ చేయాల్సి వచ్చినప్పుడు మనలో మెచ్యూరిటీ వస్తుంది. ఏజీ అనుభవం తీసుకొచ్చే మెచ్యూరిటీ. ఎప్పుడైనా మన అనుభవాన్ని మనం ఉపయోగించుకోగలగాలి. అందుకని ఓ హెన్రీ కొటేషన్ ఒకటి ఉంది, అనుభవం అనే దువ్వెన చేతికి దొరికేసరికి జీవితం బట్టలేని. అంటే నీ అనుభవం నీకు ఉపయోగపడదు, వేరే వాళ్ళు ఏమో ఉపయోగించుకోరు. వాళ్ళు నాకు వస్తే నేను చూసుకుంటాను, నా దువ్వింత నేను దువ్వుకుంటా అంటాడు వాడు. వాడికి దువ్విన దొరికేసరికి వాడికి బట్టలు అవుతుంది. సో అలాగా ఈమె అనుభవాన్ని ఉపయోగించుకోకుండా బయట వచ్చి కూడా మళ్ళీ అలాగే ఉండడం వల్ల వ్యతిరేకత వచ్చింది. నిజానికి ఆమె మంచి ఎక్స్పీరియన్స్, దాన్ని ఆమె అనలిటికల్ గా మాట్లాడాలి. ఏది హెల్తీ అనుకుంటున్నాను, ఏది అన్హెల్తీ అనుకుంటున్నాను, ఎందుకు వాళ్ళిద్దరి మధ్య అన్హెల్తీ రిలేషన్షిప్ అని తాను అనుకుంటున్నాను. సో ఒక మగవాడికి స్త్రీకి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ హెల్తీ, ఎలాంటిది అన్హెల్తీ అనేది ఈమె చెప్పగలగాలి, కన్విన్స్ చేయగలగాలి. అది వదిలేసి ఎవడన్నాడు అలాగా, నాది దువ్వాడిది నాది ఇట్లా అంటారా, నాకు భరణికి సంబంధం ఉంటూ వాడు అమ్మకే పుట్టలేదు, ఇది చాలా అగ్రెసివ్ గా ఇది మెచ్యూరిటీ కాదు. ఆమె ఇప్పుడు వాళ్ళిద్దరు భరణికి ఆమెకున్న రిలేషన్షిప్ ఏందో చెప్పాలి ఓపెన్ గా. నువ్వు ఏమనుకుంటున్నావు, నేను వాళ్ళు అనుకోవడం తప్పని చెప్పాలి కానీ వాడు అమ్మకే పుట్టలేదు ఇంకొకరికి అది చెప్పడం అంటే నీకు మాట్లాడే హక్కు ఉన్నట్టే మిగతా వాళ్ళకి కూడా నీ గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. కానీ వాళ్ళు అలా అనుకోవచ్చు, నీ బిహేవియర్ చూసి నువ్వు అది చెప్పాలి. అక్కడ కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి, అన్నీ మీరు చూసేదంతా నిజం కాదు. మేము కొంతమందిని ఇలా నమ్మించడం కోసం కూడా అక్కడ రిలేషన్షిప్స్ ఫామ్ చేస్తాము, ఎందుకంటే అది రియాలిటీ షో కాబట్టి ఇంట్రెస్టింగ్ గా చేయాలి కాబట్టి మేము అవన్నీ చేస్తాము అనేది ఆమె చెప్పాలి. ఎందుకంత చాలా మందికి డౌట్ ఏంటంటే, నువ్వు చేయకపోతే నీకెందుకు అంత కోపం వస్తుంది అనుకుంటారు. కాబట్టి ఆమె చాలా విషయాల్లో ఆమెని మెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఆగిపోకుండా గ్రో అవ్వాలనుకున్నప్పుడు ఒక క్రైసిస్ సిచ్యువేషన్ నీకు వచ్చినప్పుడు నువ్వు బ్యాలెన్స్గా ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఇచ్చేది జర్నలిస్టుకో నేను విమర్శించిన వాడికి మాత్రమే కాదు, అనేక మంది ప్రజలు చూస్తుంటారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడే మెచ్యూరిటీ తెలుస్తుంది. ఆమె ఇంకా ఈ స్టేజ్ లో దాటి ఇంకా ముందుకెళ్లే పరిస్థితిలో లేదు ప్రజెంట్. ఇప్పుడప్పుడే ఇంకా టైం తీసుకునే అవకాశం ఉందిలేండి. రైట్ సార్. ఎనీవే మొత్తానికి అయితే మాత్రం బిగ్ బాస్ షోకి అయితే మళ్ళీ ఇప్పుడు టీఆర్పీ పడిద్దా ఏంటా అనేది డౌట్ ఉంది. పడుతుంది ఖచ్చితంగా, కాకపోతే బయట ఉండి కూడా కొంత పెంచుతోంది ప్రజెంట్ అయితే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.